హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపీఎస్పీకి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీఎస్పీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంతకు ముందే మేము హెచ్చర్ల బెటాలియన్ గురించి చెప్పడం జరిగిందండి. అందులో కొన్ని, దయచేసి నన్ను క్షమించండి, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్న కారణంగా మళ్ళీ ఒకసారి క్రోడీకరించి స్టడీ చేసి ఏపీఎస్పీకి సంబంధించి త్రూఅవుట్ స్టేట్ వైడ్ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తోటి మీ ముందుకి రావడం జరిగిందండి. ఈ వీడియో దయచేసి స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన వీడియో ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మేము చేసిన అనాలిసిస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చెప్తాం సార్, చూడండి. ఇప్పుడు మేము కొంత అనాలిసిస్ చేసాము, ఆ అనాలిసిస్ చెప్తాం చూడండి సార్. హోమ్ గార్డ్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, సపోజ్ హోమ్ గార్డ్స్ తీసుకుంటే హోమ్ గార్డ్స్ అనే వ్యక్తులు అనేవాళ్ళు క్వాలిఫై అయిన దానికంటే కూడా పోస్టులు ఎక్కువ ఉన్న కారణంగా హోమ్ గార్డులు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఏపీఎస్పీకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. హోమ్ గార్డులు అనేవాళ్ళు ఏపీఎస్పీకి వచ్చే ఛాన్స్ లేదు. పాయింట్ నెంబర్ 1 సార్ ఇది. నెక్స్ట్ నెంబర్ 2 తీసుకుంటే బీసీసీ తీసుకున్నారు సపోజ్ సార్, రివైజ్ చేస్తున్నాము. బీసీసీ తీసుకుంటే బీసీసీకి సార్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 6100 ఉన్నారు. సో ఈ 6100లో బీసీసీకి పర్సెంటేజ్ ఎంత ఉందంటే 1% రిజర్వేషన్ ఉంది. సో 1% రిజర్వేషన్ అంటే 6100 తీసుకున్నప్పటికి కూడా జస్ట్ 61 పోస్టులు ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అంటే అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం ఎంత అంటే త్రూఅవుట్ స్టేట్లో క్వాలిఫై అయిన వ్యక్తులు కేవలం 51 మందే. సో 51 మందే ఉన్నారు కాబట్టి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వస్తుంది, గ్యారంటీ చెప్తున్నా. సో అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది లేదు. సో మినిమం కట్ ఆఫే, బాగా గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరు కూడా కట్ ఆఫ్ చెప్పడం లేదు, క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి సార్ ఇక్కడ. సో ఈడబ్ల్యూఎస్ ఓసీకి సంబంధించిన వ్యక్తులు, ఈ ఈడబ్ల్యూఎస్ ఓసీకి సంబంధించిన బాయ్స్ కానీ గర్ల్స్ కానీ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాకు వచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం సార్, మొత్తము 1380 మంది ఉన్నారు. సో ఈ 1380 మందిలో ఒక 700 నుంచి 800 మాత్రమే, 700 నుంచి 800 మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉండే ఛాన్స్ ఉంది. సో 1300లో 800 మంది ఉంటే ఇక్కడ 1:3 రేషియో తీసుకున్నప్పటికి కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా క్వాలిఫై అయితే వాళ్ళకి ఏదో ఒక పోస్టు ఖచ్చితంగా వస్తుందండి. నేను చెప్తుంది బెటాలియన్ వైజ్ కాదండి, త్రూఅవుట్ స్టేట్ వైడ్ చెప్తున్నానండి. క్వాలిఫై అయితే వస్తుంది, లేదా మహా అంటే 85 మార్కులు కూడా ఈడబ్ల్యూఎస్కి ఏపీఎస్పీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ బీసీఈ తీసుకున్నారనుకోండి. బీసీఈ అంటే ముస్లిమ్స్ కదా. ఈ బీసీఈ కట్ ఆఫ్ మేము స్టడీ చేసిన దాని ప్రకారం అప్రాక్సిమేట్గా 90 to 95 మార్క్స్ ఉంటుంది. బీసీఈకి 90 to 95 మార్క్స్ ఉంటుంది ఈ ఎండ్ కట్ ఆఫ్లు. సో ఈ 4 క్యాస్ట్కి సంబంధించింది ఇవి. నెక్స్ట్ కట్ ఆఫ్కి వస్తే ఓపెన్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 111 to 115 మార్క్స్. 111 to 115 మార్క్స్, ఇంతకంటే ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి సార్. ఏంటిదంటే అది ఇప్పుడు 129 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓపెన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 130 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఏపీఎస్పీకి వస్తారు కదా. సో యావరేజ్ మార్క్స్ చూసుకుంటే 50 మార్కులు వేసుకున్నాను అనుకోండి గ్రౌండ్లో. సో ఈ 50, 128 అంటే 115, 116 కంటే పెరిగే ఛాన్స్ అయితే లేదు. సో ఈ నేపథ్యంలో ఓపెన్లో 111 to 115 మార్క్స్ కంటే పెరిగే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ బీసీఏ తీసుకోండి సార్. బీసీఏకి 104 to 108 మార్క్స్ కంటే పెరిగే అవకాశం లేదు.
నెక్స్ట్ బీసీబీ 102 to 106 మార్క్స్, బీసీబీ 102 to 106 మార్క్స్. నెక్స్ట్ బీసీడీ తీసుకుంటే ఒక్క 1 or 2 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుందండి. 108 to 111 మార్క్స్ బీసీడీకి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంతకంటే పెరగదు. నెక్స్ట్ ఎస్సీకి 100 to 105 మార్క్స్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్సీకి 100 to 105 మార్క్స్. నెక్స్ట్ ఎస్టీకి 98 to 102 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో ఇది మేము చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఏపీఎస్పీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్టేట్ వైడ్ చెప్తున్నామండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.